ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే కాపీరైట్ అంటే ఏమిటి, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏమిటి, కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏమిటి అనేటటువంటి 3 అంశాలపైన ఈ వీడియోలో మనం డిస్కషన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ 2023వ సంవత్సరంలో క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో వారి కోసం మాత్రమే ఈ వీడియో. ఓకేనా? కాపీరైట్ అంటే ఏమిటి అంటే, వేరే వాళ్ళ వీడియోని కన్నా మన యొక్క ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు మనకి చెక్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ చెకింగ్ రూపంలో వచ్చినప్పుడు కాపీరైట్ కనుక ఉంటే ఆ యొక్క వీడియోకు కాపీరైట్ అని చూపిస్తుంది. మీరు ఆ కాపీరైట్ యొక్క వీడియోను కనుక అట్లే మీ యొక్క ఛానల్లో అలాగే అప్లోడ్ చేసినట్లయితే అది కాపీరైట్ కిందకు పోయిందంటే మన ఛానల్ మీద ఒక స్ట్రైక్ పడుతుంది. దీనిని కాపీరైట్ స్ట్రైక్ అంటారు. ఒక స్ట్రైక్ పడిందంటే మీకు ఆల్మోస్ట్ 30 డేస్ వరకు లేదా 90 డేస్ వరకు మీ ఛానల్లో ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి యూట్యూబ్ అయితే పర్మిషన్ ఇవ్వదు ఫ్రెండ్స్. ఈ 90 డేస్ లోపలే సెకండ్ టైం కూడా కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది అంటే మీ ఛానల్కు ఒక వార్నింగ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇంకొక 90 డేస్ లోపలే మీ ఛానల్కు 3వ నోటిఫికేషన్ అంటే 3వ స్ట్రైక్ కూడా వస్తే మీ ఛానల్ పర్మనెంట్గా యూట్యూబ్లో డిలీట్ అయిపోతుంది. సో యూట్యూబ్ విల్ టర్మినేట్ యువర్ ఛానల్ ఇమీడియట్లీ ఎఫెక్ట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది 3 సార్లు స్ట్రైక్ వస్తే మన యొక్క ఛానల్ యూట్యూబ్లో టర్మినేట్ అవుతుంది. ఇది కాపీరైట్ స్ట్రైక్ అంటే. సో కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏమో చూద్దాం ఇప్పుడు. కాపీరైట్ క్లెయిమ్ అంటే, మనం వేరే వాళ్ళ వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మన యొక్క ఛానల్లో కాపీరైట్ అనేది ఒక ఆప్షన్ అయితే వస్తుంది కదా, అక్కడ కాపీరైట్ స్ట్రైక్కి బదులు కాపీరైట్ క్లెయిమ్ అని వస్తుంది. ఈ కాపీరైట్ క్లెయిమ్ వస్తే మీరు భయపడాల్సిన పని లేదు, ఛానల్ మీద ఎఫెక్ట్ కూడా ఉండదు. కాకపోతే మీరు ఆ పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో దాని యొక్క వ్యూస్ కానీ, వాచ్ టైం కానీ, దానికి సంబంధించినటువంటి వీడియోకి సంబంధించినటువంటి మనీ కానీ ఏది మీకు రాదు. అది ఎవరైతే ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసినటువంటి క్రియేటర్ ఉన్నారో ఆయనకే వెళ్తుంది. దీనిని కాపీరైట్ క్లెయిమ్ అంటారు. అతను క్లెయిమ్ చేసుకున్నాడు దీని మీద వచ్చినటువంటి కాపీరైట్ని. అదే స్ట్రైక్ పడింది అనుకోండి, మన యొక్క ఛానలే పోతుంది. సో కాపీరైట్ క్లెయిమ్ వస్తే ఓకే, అతను మన యొక్క ఛానల్ మీరు అప్లోడ్ చేసినటువంటి వీడియోను ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు. సో మీకు ఏమీ యూస్ ఉండదు ఆ వీడియో అప్లోడ్ చేసినా కూడా. ఇంకొకటి ఆప్షన్ ఏమంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తే మాత్రం ఛానల్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఫ్రెండ్స్. ఇది కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటటువంటి వాళ్ళు గమనించదలసిన విషయము. కాపీరైట్ క్లెయిమ్ వస్తే పర్వాలేదు, కానీ స్ట్రైక్ రాకుండా చూసుకుంటే మాత్రము మీ యొక్క ఛానల్ అయితే ఇంప్రూవ్ అయితే అవుతుంది.